హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. చాలా టఫ్ అయితే ఉన్నింది అసలు సబర్మలిలో. మనకి పంబా నుంచి ఎర్మేలు వచ్చేకాడికి 2 అయ్యింది. మేము పొనుకునే కాడికి మాకైతే కాళ్ళు నొప్పులు అంటే నొప్పులు కాదు, మాకు ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు మాత్రం అరికాల్లో బొబ్బులు లేపే తెలుసా, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి మాకు. ఇంకోటి ఏంటంటే కన్యాకుమారిలో కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ అయితే కట్టారు. సబర్మలికి వచ్చిన ప్రతి ఒక్కరు అసలు మెయిన్ ఇక్కడే షాపింగ్ చేస్తారనమాట. చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంటది. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ పోదాం. ప్రెసెంట్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాము. బీచ్ రోడ్ తర్వాత సముద్రంలో అయితే మునుగుదాం. మునిగేసిన తర్వాత వచ్చి స్నానం చేసి మనం షాపింగ్ చేద్దాం. వీలైతే టైం గానీ మనకు ఉందంటే టెంపుల్ కి అయితే వెళ్దాం. మనం అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే దారిలో వ్యూ టవర్ అనేది ఒకటి కనిపించింది. పార్కింగ్ చేసిన పక్కనే ఉందన్నమాట ఈ వ్యూ టవర్. ఇప్పుడు ఆ టవర్ అయితే ఎక్కబోతున్నాం. చాలా హైట్ ఉంది. ఇళ్ళకాడ అంటే పెద్ద ట్యాంక్ ఉంటుంది కదా, అట్టుంది. టికెట్ అయితే దీనికి ఎంత రా టికెట్? దీనికి టికెట్ 15 రూపాయలు. మొత్తం మనమే నడుచుకుంటా పోవాలి. రోప్ వే లాగా ఉంది. మొత్తం పైకి వెళ్ళచ్చు. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి, హైలైట్ ఉంది. ఎండ వచ్చింది కాబట్టి మనకి బ్లాక్ గా వస్తుంది లైట్ గా. ఎలా రాళ్ళని దాకుతున్నప్పుడు అది వచ్చే సౌండ్ వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది. అసలు అమ్మవారి ముక్కు పుడక్కే కానీ నీళ్లు తగిలితే కన్యాకుమారి మునిగిపోయినట్టే. అసలు పైకి వచ్చాక వ్యూ ఎక్సలెంట్ ఉంది. అసలు వర్త్ 15 రూపాయలకి. ఇది ప్లెజెంట్ గా ఉంది. అసలు పీస్ ఆఫ్ మైండ్ అనమాట. రాళ్ళ మీద నుంచి గ్రీన్ కలర్ ఈ వాటర్ అలా ఎల్లు వస్తుంటే సూపర్ ఉంది. నాకైతే నచ్చింది ఈ వ్యూ పాయింట్. మీరు కానీ వస్తే కన్యాకుమారికి ఖచ్చితంగా విజిట్ చేయండి దీన్ని. ఒకసారి ఇక్కడ నుంచి గుడి వ్యూ చూడండి ఎలా ఉందో. హెవీ విండ్ ఉంది ఇక్కడ. ఎలా ఉందిరా వ్యూ పాయింట్? 15 రూపాయలకి వర్తా కాదా? సూపర్ ఉంది అసలు వ్యూ పాయింట్. దారిలో నాకు వడలు అయితే కనిపించాయి. ఎట్టో టిఫిన్ తినలేదని చెప్పి తిందామని చెప్పి కూర్చున్నాం. ఈ వ్యూని చూస్తా వడలో సాంబార్ వేసుకొని తింటుంటే అసలు ఎక్సలెంట్ ఉంది అసలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీచ్ లో మునిగేదానికి అయితే బయలుదేరాం. వాడంతా షాపింగ్ కాంప్లెక్స్ లో. మామూలుగా నైట్ పూట వస్తాం మేము కన్యాకుమారి. ఈసారి పొద్దున వచ్చాం. ఇక్కడ చాలా మంది అయితే మునగుతా ఉన్నారు. మనం ఇప్పుడు వెళ్ళి మునగదాం. కన్యాకుమారి అంటేనే సన్ రైజ్ కి మారు పేరు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇగో నేను చెప్పాను కదా పడవలు. ఈ పడవలు ఉన్నాయి. ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఏంటంటే ఆ బొమ్మకాడికి అనమాట. ఆ బొమ్మకాడికి ఆ గుడికాడికి అప్ అండ్ డౌన్ చేయడానికి మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ అయితే కట్టారు. మీరు ఎవరైనా కన్యాకుమారి రావాలనుకుంటే సన్ రైజ్ చూసేదానికి ఫస్ట్ మెయిన్ పర్పస్ దానికే రండి. ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. పార్కింగ్ కాడికి అయితే వచ్చేసాము. ఎందుకంటే మేము నీట్గా స్నానాలు చేసాం. పర్ఫెక్ట్గా స్నానాలు చేసి మేము దగ్గర 4 రోజులు అయిందబ్బా. అందుకని ఒక అరగంట 40 నిమిషాలు స్నానం చేసి పార్కింగ్ కాడి నుంచి ఇంకా నేరుగా ఒకే దారి అనమాట. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ షాపింగ్స్ ఉంటాయి. స్ట్రైట్కి వెళ్ళే దారంతా షాపింగ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ లేడీస్కి అయితే డ్రెస్సెస్ ఎక్సలెంట్స్ ఉన్నాయి. 100 రూపీస్ నుంచి మొత్తం స్టార్ట్ అనమాట. ఇక్కడ అంతా ఇక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయంట. ఏదైనా 50 రూపాయలు 10 రూపాయలు అనేసి ఉన్నాయి ఇక్కడ. చూద్దాం అక్కడ ఏమున్నాయో. ఏం ఐటమ్ 50, ఏం ఐటమ్ 10 చూద్దాం. చూసారా బిజినెస్ స్ట్రాటజీ 50 పెద్దది వేసి ఆన్వర్డ్స్ అని రాశారు. అసలు యాక్చువల్గా ఇది ఏదైనా 50 రూపాయల నుంచి స్టార్ట్ అంట. చూద్దాం అసలు ఏమున్నాయో. బుజ్జి బొమ్మలు బెల ఉన్నాయి ఇక్కడ. నో డిస్కౌంట్స్ అని కూడా రాస్తున్నాయి. ఫ్రెండ్స్ కన్యాకుమారి అనేది మామూలుగా బొమ్మలకు కానీ మామూలుగా డ్రెస్సెస్కి కానీ హోల్సేల్ టైప్ అనమాట. అలాంటిది నాకు ఇప్పుడు కన్యాకుమారిలో ఏమైనా కొనాలన్నా కూడా మన కాడే చీప్గా దొరుకుతున్నట్టు ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అసలు నిజం చెప్తున్నా, 1, 2, 3 ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే వస్తువులు తప్ప మిగతా అన్నీ మన కాడు కన్నా 150 ఎక్స్ట్రానే ఉంది. వాళ్ళ కారులోకి బుజ్జి బొమ్మ బిల్ల తీసుకున్నాడు. బుద్ధుడు తలపుతా ఉంటాడు. దేనికైనా తలపుతా ఉంటాడు. రాధా అలాగే ఉన్నాడు. రాధా గుండు కొడితే అట్టే ఉంటాడు. ఫ్రెండ్స్ కన్యాకుమారి తర్వాత ఇంకా డైరెక్ట్ మేము లంచ్కి ఆగాము. తర్వాత ఇప్పుడు స్నానాలకి ప్లస్ భిక్షకి అయితే ఆగాము. మా స్వామికి టేస్ట్ సూపర్గా నచ్చిందంట. ఓకే ఇప్పుడైతే తినేసి మా ప్లాన్ సడన్గా మళ్ళీ చేంజ్ అయింది. మధురకి అయితే వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్ మధుర మీనాక్షి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఏ ద్వారమో తెలియదు. టైం అయిపోతుంది. అందువల్ల హడావిడిగా అయితే వెళ్తున్నాము. టెంపోలో రెడీగా ఉన్న వాళ్ళ వరకు గబా దిగేసి సీరియస్ చెప్తున్నా, మధురై దర్శనం ఎలా జరిగిందంటే మాకు 6 మినిట్స్లో జరిగింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే లాస్ట్ మినిట్స్లో దర్శనం అవుతుందని. ఇంకొక విషయం ఏంటంటే మేము ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. మాకు స్లిప్లు ఇచ్చేటప్పుడు ఫోన్లు పెట్టేయమన్నా, లాకర్లో పెట్టేయమన్నా. లాకర్లో మనకి ఈస్ట్ గేట్ అని రాయేసి 1 అని రాయేస్తున్నాడు. అది నేను చూసుకోవాలా.
గబగబాని తీసేసుకొని పరిగెత్తుకుంటూ రావడంలో ఫోన్లో ఆడ పారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చి మళ్ళీ ఈస్ట్ గేట్కే వచ్చాం. ఆ విషయం మాకు తెలియదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చూడండి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల చిన్న చిన్న బోర్డులు పెట్టారు. అవి మేము చూసుకోక గిరి ప్రదక్షిణ లాగా గుడి మొత్తం తిరిగాం. ఒక చుట్టు అయ్యింది. ఏంటి కామెడీ ఏంటంటే మీకు దూరంగా కనిపిస్తున్న ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నేను మా వాళ్ళతో చూడలేదని వాదించా. కట్ చేస్తే ఆ ఆర్చ్ కాడికే వచ్చాం. మళ్ళీ హైలైట్ ఉంది అసలు సిచ్యువేషన్. ఎట నడిచావా పాప? నా వల్ల పాప కూడా నడిచింది. ఎట నడిచావా? బాగా నడిచావు కాదు, కాళ్ళు నొప్పులు పాపం చెప్పుకోలేక ఆడు చెప్తుంది. నైట్ లైఫ్ మధురై చూడండి ఎలా ఉందో, ఖాళీగా ఉంది. అదే పొద్దున పూట ఫుల్ రష్. ఇక్కడ మా వాళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారు మధురైలో. హల్వా ఇవన్నీ ప్రసాదాలు షాపింగ్ చేస్తున్నారు. రేట్ డిచ్చా మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పురా రే, తెలియాలరా జనాలకి తెలియాలి. చెప్పురా. ఎవరికి దర్శనం అట్లా అంతే. అది 6 నిమిషాల దర్శనం, 26 నిమిషాలు చుట్టూ మధురైలో పరిగెత్తే మేము దర్శనం. అవును, మేము చేసిన కామెడీ విషయం ఏంటంటే ఎక్కడ మొదలయ్యామో మేము బిల్లు చూసుకొని ఉంటే సరిపోయి ఉండేది. మేము ఎక్కడ మొదలయ్యామో మాకు తెలిసి ఉండేది. బిల్లు చూసుకోకుండా ఇది కాదు అన్న గోపురం ఒక్క చిన్న మాట మిస్టేక్ వల్ల గుడి మొత్తం రౌండ్ వేసాం, ప్రదక్షిణ చేసాం అన్నమాట. అవును, గుడి మొత్తం అంటే ఒక ఐడియా వచ్చిందనమాట. మధురైలో ఫస్ట్ సారి విజిట్ చేసేవాడికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరబుల్గా ఉంటుంది. ఇంకొకసారి మధురైకి వస్తే ఖచ్చితంగా ఏది అని కనిపెట్టగలుగుతాడు. ఏమరా, అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ మనకి. ప్రతి సైడు అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ సైడు రెండు గోపురాలు ఉన్నాయి. గమనించావో లేదో, చిన్న గోపురం, మెయిన్ పెద్ద గోపురం, రెండు ఉన్నాయి. ఈస్ట్ 1, ఈస్ట్ 2 అటు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మధురైకి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఏమైనా బిల్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మీరు లొకేషన్ అనేది మార్చేసి పెట్టుకోండి. మీరు చిన్న బోర్డ్స్ ఉన్నాయి, బోర్డులు చెక్ చేసుకుంటూనే బయటికి రండి.